ఒకసారి భూమి మీదకి వచ్చాడు, మన కోసమే దెబ్బలు తిన్నాడు. ఈ సిగ్గులేని మానవ జన్మ కోసం దెబ్బలు తిని రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజులు లేచాడు. ఈ ప్రపంచంలో చాలామంది దేవి దేవతలు ఉన్నారు, మీకు తెలుసు. ఎవరు కూడా మానవుడి నిమిత్తం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. చనిపోయి మళ్ళీ తిరిగిన వాళ్ళు కూడా లేరు. అందరూ జీవ సమాధి అని కాలిపోయారు, పాతి పెట్టబడ్డారు. కానీ దేవుడు సజీవుడై లేచాడు. ఆయన చెప్పాడు, నేను మళ్ళీ వస్తాను, మీరు ఈ లోపల సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సువార్తని ప్రకటించండి, అనేక మందిని సిద్ధపరచండి అని చెప్పాడు. మరి మనం ఎవరిని సిద్ధపరుస్తున్నాం? ఆయన మళ్ళీ వస్తానని చెప్పాడు. యేసు ప్రభు మళ్ళీ ఈసారి భూమి మీదకి వస్తాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభు రెండోసారి మళ్ళీ వస్తాడు భూమి మీదకి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీరంతా భ్రమలో ఉన్నారు. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశంలో ఉంటాడు. ఒక్కసారి చేతులు చాపుతాడు, నా కుమారుడా నా కుమార్తె అని. ఒక బూర శబ్దం వినపడుతుంది. అది వినపడంగానే మనకి రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయేంత ప్రార్థనా పరిశుద్ధతలో మనం ఉండాలి.